రెడీగా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేడు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. ఏఐసీసీ పెద్దలను కలవనున్నారు. శాఖల కేటాయింపులపై అధిష్టానంతో రేవంత్ చర్చించనున్నారు. అనంతరం కార్యవర్గ విస్తరణపై కాంగ్రెస్ పెద్దలతో చర్చలు జరపనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల ముందు ఎస్సీ వర్గీకరణ, బీసీ కులగణనపై భారీ బహిరంగ సభల తేదీలను ఫైనల్ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేడు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లనున్నారు. ఏఐసీసీ పెద్దలను కలవనున్నారు. శాఖల కేటాయింపులపై అధిష్టానంతో రేవంత్ చర్చలు జరపనున్నారు. అనంతరం కార్యవర్గ విస్తరణపై కాంగ్రెస్ పెద్దలతో చర్చలు జరపనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల ముందు ఎస్సీ వర్గీకరణ, బీసీ కులగణనపై భారీ బహిరంగ సభల తేదీలను ఫైనల్ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. తెలంగాణలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న A1 SIB మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఎట్టకేలకు హైదరాబాద్కు చేరుకున్నారు. నేడు సిట్ విచారణకు ప్రభాకర్ రావు హాజరు కానున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక సూత్రధారిగా ఉన్న ప్రభాకర్ రావు ఫోన్ ట్యాపింగ్ కేసు వెలుగులోకి రాగానే అమెరికాకు వెళ్లారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో హైదరాబాద్కు చేరుకున్న ప్రభాకర్ రావు నేడు జూబ్లీ హిల్స్లో PS లో సిట్ విచారణకు హాజరు కానున్నారు. అయితే ప్రభాకర్ రావు విచారణకు ఎందుకు సిట్ బృందం రెడీగా ఉంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి బాసిద్ అందిస్తారు. బాసిద్. దేవిక, తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన మాజీ SIB చీఫ్ ప్రభాకర్ రావు అమెరికా నుండి తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు. తెలంగాణ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుండి అమెరికాలో ఉన్న ఆయన సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ కేసులో విచారణకు హాజరయ్యేందుకు హైదరాబాద్ వచ్చారు. ఇప్పటి వరకు US లో ఉన్న ప్రభాకర్ రావు జూన్ 10 లోపు విచారణకు హాజరవుతానని పోలీసులకు గతంలోనే ఆయన సమాచారం ఇవ్వడం జరిగింది. దీంతో ఆదివారం నిన్న సాయంత్రం వేళ ఎమిరేట్స్ ఫ్లైట్ లో దుబాయ్ మీదుగా హైదరాబాద్ చేరుకున్నారు. ప్రభాకర్ రావు లుకౌట్ నోటీసులు ఉండడంతో శంషాబాద్ ఎయిర్పోర్ట్ లోనే ఇమ్మిగ్రేషన్ ప్రక్రియ కొనసాగింది. ఇమ్మిగ్రేషన్ అధికారులు విచారణ అధికారి సమాచారం ఇవ్వగా క్లియరెన్స్ వచ్చిన తర్వాతనే ప్రాసెస్ మొదలు పెడతామని చెప్పి తెలియజేయడం జరిగింది. ఈ రోజు అతనికి సిట్ అధికారులు విచారణ చేసే అవకాశాలు ఉన్నాయి. దేవిక. రైట్, థ్యాంక్ యూ బాసిద్. కాళేశ్వరం ఎత్తిపోతల్లోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలపై న్యాయ విచారణ నిర్వహిస్తున్న జస్టిస్ PC ఘోష్ కమిషన్ ఎదుట నీటిపారుదల శాఖ మాజీ మంత్రి ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు ఇవాళ హాజరు కానున్నారు. హైదరాబాద్లోని BRK భవన్లో ఉన్న కాళేశ్వరం న్యాయ విచారణ కమిషన్ ముందుకు ఉదయం 11 గంటలకు హరీష్ రావు రానున్నారు. మేడిగడ్డ బ్యారేజీ పియర్స్ కుంగిన అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో బుంగలు బయటపడిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది విచారణ కమిషన్ను నియమించింది. ఇప్పటి వరకు పలువురు అధికారులు, విశ్రాంత అధికారులను విచారించిన కమిషన్ నాటి ప్రభుత్వంలో కీలకమైన కేసీఆర్, హరీష్ రావు, ఈటెల రాజేందర్లను విచారణ
హాజరు కావాలని ఇటీవల నోటీసులు జారీ చేసింది. తాజాగా మల్కజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ను కమిషన్ విచారించింది. 11న మాజీ సీఎం కేసీఆర్ హాజరు కావాల్సి ఉంది. ఇవాళ హరీష్ రావు విచారణకు హాజరు కానున్న నేపథ్యంలో కమిషన్ కార్యాలయం ప్రాంతంలో బందోబస్తు పటిష్టం చేశారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సల్మాన్ అందిస్తారు. సల్మాన్. దేవిక, కాళేశ్వరం ఎత్తిపోతల్లోని మేడిగడ్డ అన్నారం సుందిళ్ల బ్యారేజ్లపై న్యాయ విచారణ ప్రారంభమైంది. మొన్న 6 తారీఖున ఈటల రాజేందర్ హాజరై కమిషన్ ముందు హాజరై పలు సమాధానాలు అయితే ఇచ్చారు. నేడు ఈటల రాజేందర్ హాజరైన తర్వాత ఈ రోజు హరీష్ రావు హాజరు కానున్నారు. హరీష్ రావుకు ఎలాంటి ప్రశ్నలు వేశారు, ఈటల రాజేందర్ కు 19 ప్రశ్నలు వేస్తే సమాధానాలు చెప్పాడు. దీనికి సంబంధించి హరీష్ రావు కూడా ఎన్ని ప్రశ్నలు వేస్తారా అనేది మాత్రం ఒక సందిగ్ధం నెలకొంది. ఆర్కే భవన్ కు, హైదరాబాద్ లో ఆర్కే భవన్ కు హరీష్ రావు హాజరు కానున్నారు. దీనికి సంబంధించి పోలీస్ భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. ఎలాంటి సంఘటనలు జరగకుండా ముందస్తుగా పోలీసులు పెద్ద ఎత్తున అక్కడ బందోబస్తు నిర్వహించారు. ఖచ్చితంగా ఇది కావాలని తప్పుడు ప్రచారం చేస్తుందని హరీష్ రావు ధ్వజమెత్తారు కాంగ్రెస్ పార్టీపై. అంటే గతంలో నిర్మించిన ప్రాజెక్టులు లేకుంటే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో 85 పియర్ బ్లాక్లను కనీసం 2 కుంగిపోతే కాళేశ్వరం మొత్తం కుంగిపోయిందంటూ తప్పుడు ప్రచారం చేస్తుందని కాంగ్రెస్ పార్టీపై హరీష్ రావు విమర్శించారు. ఖచ్చితంగా 11వ తేదీన కూడా కేసీఆర్ హాజరు కానున్నారు. దీనికి సంబంధించి అంటే ఇప్పటి వరకు అనేక మంది అధికారులను అయితే విచారణ చేశారు. అనంతరం ఈ రోజు హరీష్ రావు ఖచ్చితంగా హాజరవుతానని చెప్పాడు. హాజరై పలు ప్రశ్నలు అయితే నేను పీసీ ఘోష్ కమిషన్ ముందైతే నేను విచారణలో భాగంగా వాళ్ళు ఎలాంటి ప్రశ్నలు అడిగినా సమాధానం చెప్పేందుకు నేను సిద్ధంగా ఉన్నాను. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ తప్పుడు ప్రచారాన్ని మానుకోవాలి. గతంలో సిడబ్ల్యూసి చైర్మనే కాళేశ్వరం ఒక మహా అద్భుతమని వారు ఒక నుంచి అయితే పూర్తి వివరాలతోటి కాళేశ్వరం ప్రాజెక్టు మహా అద్భుతమని చెప్పారు. కానీ ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పుడు ప్రచారం చేస్తున్నారు. దీనికి సంబంధించి 140 టీఎంసీల వాటర్ ను నిల్వ ఉంచుకోవడానికి ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం అయితే చేపట్టారని హరీష్ రావు అయితే చెప్పారు. రైట్, థ్యాంక్ యూ సల్మాన్. రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో కాంగ్రెస్ ప్రభుత్వం సామాజిక న్యాయం అమలుకు అగ్ర ప్రాధాన్యం ఇచ్చింది. సుదీర్ఘ కాలం తర్వాత పూర్తిగా ఎస్సీ బీసీలతో మంత్రివర్గ విస్తరణ పూర్తి చేసింది. సీఎం కాకుండా కొత్తగా చేరిన 3తో కలిపి మొత్తం 14 మంది మంత్రులతో 57% ఎస్సీ ఎస్టీ బీసీలే ఉన్నారు. అయితే తెలంగాణ కేబినెట్లో కొత్త మంత్రుల శాఖలపై సస్పెన్స్ కొనసాగుతుంది. ఇవాళ లేదా రేపు కొత్త మంత్రులకు శాఖలు కేటాయించనున్నారు. ఎవరికి కేటాయించని శాఖలనే ఇచ్చే ఛాన్స్ ఉందని సమాచారం. ఇవి ఇప్పటి వరకున్న బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్ తెలుగోడి సత్తా.